ధరలు పెరిగాయా తగ్గాయా? గత 10 ఏళ్లలో అంటే 2014లో మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రికి పనిచేస్తూ ఉన్నారు. ఈ కాలంలో ధరలు పెరిగాయా తగ్గాయా అనే చర్చ జరుగుతూ ఉంది. 2014లో గ్యాస్ సిలిండర్ 410 ఉంది. ఇప్పుడు 2024లో 906 అయింది. 2014లో డీజిల్ లీటరు 62 రూపాయలు ఉండేది, ఇప్పుడే 93 రూపాయలు. పెట్రోలు లీటర్ 72 రూపాయలు ఉండేది కాస్త 106కి పెరిగింది. సన్ఫ్లవర్ ఆయిల్ 80 రూపాయలు ఉండేది, అది కాస్త 160 అయింది. గోధుమ పిండి కిలో 35 రూపాయలు ఉండేది, ఇప్పుడు 60 అయింది. కందిపప్పు 75 ఉండేది, 150 అయింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినాయి కాబట్టి నిత్యావసర వస్తువుల ధరల్లో ఈ పెరుగుదల కనపడుతుందని మాట్లాడుతూ ఉన్నారు. ఇది అబద్ధం. 2014లో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర $110 ఉండేది. 2023లోది $76 అయింది. అంటే ముడి చమురు ధర తగ్గింది కానీ పెరగల. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినాక రష్యా వారి ఆయిల్ న్యాచురల్ గ్యాస్ని పశ్చిమ ఐరోపా దేశాలు కొనకూడదని ఒక నిబంధన అమెరికా వాళ్ళ మీద విధించినందువలన వాళ్ళు తమ అవసరాల కోసం ఆయిల్ న్యాచురల్ గ్యాస్ని చైనాకి, ఇండియాకి ఎక్కువ అమ్మడం మొదలెట్టింది. ఎక్కువ జనాభా ఉన్న దేశాలవి కొంత చౌక ధరకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వాళ్ళకి ముందు అమ్ముడుపోవాలిగా, రెవెన్యూస్ రావాలంటే. కాబట్టి మొత్తం మీద ముడి చమురు ధరలు తగ్గినాయి కానీ ఈ 10 ఏళ్ళలో పెరగలేదు. మొదట్లో భారీగా తగ్గినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బీజేపీ వారు అధికారానికి వచ్చిన మొదట్లో భారీగా తగ్గినా కూడా ఆ తగ్గింపుని ప్రజలకి ఏ విధంగానూ అందించకుండా ధరలు అయితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ వచ్చిన డబ్బు ఎంత అయిందనేది కూడా మనం చూడవచ్చు. పెట్రోల్ ఆదాయాల వలన 26.74 లక్షల కోట్లు వచ్చింది. ఇందులోంచి అంతకుముందు ప్రభుత్వం చేసిన పెట్రోల్ బాండ్ల కోసం 1.03 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. మిగిలినంతా మిగులు కింద లెక్క. డీజిల్ మీద ట్యాక్స్ వలన 31.25 లక్షల కోట్లు వచ్చింది. కరోనా పీరియడ్లో ఉచిత వ్యాక్సిన్లని, పేదలకి ఆహారం అనే పేరుతో అంతా కలిపితే 4.6 లక్షల కోట్లే ఖర్చు అయింది. 26.74, 31.25 దాదాపు 58 లక్షల కోట్లు అదనంగా పెట్రోల్ నుంచి ఆదాయం సంపాదించారు. ఖర్చు పెట్టింది వివిధ పద్ధతుల కింద 6 లక్షల కోట్లే. అంటే 52 లక్షల కోట్లు పెట్రోలియం ప్రోడక్ట్స్ మీదనే మిగుల్చుకున్నారు. మరోవైపు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కువ మంది జనాభా మన దేశంలో హిందువులే ఉంటారు, 180 మంది. ముస్లింల మీద వ్యతిరేకత, క్రిస్టియన్ల మీద వ్యతిరేకత నిరంతరము ప్రోత్సహించే ఈ ప్రభుత్వం ఈ ధరల పెరుగుదల కానీ, పెట్రోలియం ద్వారా వచ్చినటువంటి అదనపు ఆదాయం కానీ అందిస్తే ఎవరికి అందించాలి? 180 మంది హిందువులకైనా అందించాలి కదా. ఈ ధరల విన్యాసాల్లో నష్టం జరిగితే ఎక్కువ నష్టం హిందువులకే జరిగింది. పర్సంటేజ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది గుర్తించాల్సినటువంటి విషయం.